తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాసం బోనాల ఉత్సవాల సందర్భంగా సప్తమాతృకల సప్త బంగారు బోనం సమర్పణలో భాగంగా నేడు రెండవ బంగారు బోనం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి శ్రీ భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో హరిబోలి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వివిధ కళాకారుల నృత్యాల నడుమ బాజా భజంత్రీలతో జోగిని అవికాదేవి మరియు పోతరాజుల నృత్యాలతో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఓడిబియ్యంతో బయలుదేరారు. అలాగే గౌలిపుర మురాద్ మహల్ మధుసూదన్ యాదవ్ తన నివాసం నుండి హరిబోలి బంగారు మైసమ్మ అమ్మవారికి జోడు బోనాల ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది. ఈ ఊరేగింపులో జోగిని అవికాదేవి బంగారు బోనాన్ని ధరించగా జోగిని మైథిలి యాదవ్ వెండి బోనాన్ని ఎత్తుకొని బాజా భజంత్రుల నడుమ పోతరాజుల నృత్యాలతో హరిబోలి బంగారు మైసమ్మ అమ్మవారికి జోడు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలు పచ్చగా ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాలకు చెందిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ ఈరోజు ఆల్రెడీ తొలి బోనము జగదమ్మ టెంపుల్కు అమ్మవారికి సమర్పించడం జరిగింది. అదే సప్తమాతలు సప్తబోనాల ఈరోజు రెండవ బోనము మన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి తీసుకెళ్తాము. 22 తారీఖు రోజు బల్కంపేట ఎల్లమ్మకు, అదేవిధంగా 26 తారీఖు కనకదుర్గ టెంపుల్ విజయవాడ టెంపుల్కు, 30 తారీఖు వచ్చేసి ఉజ్జయిన్ మహంకాళి, అదేవిధంగా 4 తారీఖు వచ్చేసి భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్, 6 తారీఖు వచ్చేసి శివవాహిని మహంకాళి. సప్తమాతృకలు సప్త బోనాలు బంగారం మైసమ్మ ఆలయం నుంచి సప్త బోనాలు అమ్మవారు అందరికీ పంపిస్తుంది కదా. ఈరోజు అమ్మవారికి స్పెషల్గా జోడు బోనాలు బంగారం వెండి 2 బోనాలు కలిపి మా బంగారం మైసమ్మకు సమర్పిస్తున్నందుకు ఎట్లా చాలా సంతోషంగా ఉన్నది. ఇక అవిక గారు, జోగిని మైథిలి గారు వీళ్ళిద్దరిని బంగారం వెండి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. బంగారం మైసమ్మ తల్లి. జై బోలో బంగారం మైసమ్మ తల్లికి.